ఇద్దరికి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ఆ కప్పులు వచ్చేసేసి ఇట్లా బైపాస్ నుంచి సర్వీస్ రోడ్ లోకి వెళ్ళాలి, ఈ హైవేలోకి వెళ్ళాలి. ఓకేనా? సో మనోడు ఉన్నాడు కదా ఇప్పుడు వీరంగంగా వెళ్తా ఉన్నాడు, ఇక సర్వీస్ రోడ్ రానే వచ్చా. ఈలోపు ఒకడు ఫోన్ చేస్తాడు, అదిగో వాళ్ళు ఎవరో అదిగో అక్కడ నిలబడ్డాడు, వాళ్ళు ఒకటి ఫోన్ చేసి, అరే బాబు ఏంట్రా నువ్వు ఇంకా రాలేదు, మనవాళ్ళు వచ్చేస్తున్నావు, వాడు వచ్చేసేసాడు, నువ్వేంట్రా ఇంకా రాలేదని హడావుడిగా ఫోన్ చేస్తే ఏమంటాడు, ఇంకా ఫోన్ లో ఉన్నప్పుడు మనకి బ్రెయిన్ పనిచేస్తుందండి? అసలు పనిచేయదు. ఒక్కసారే ఒక్కటే వింటుంది బ్రెయిన్ అనేది, అది మీరు తెలుసుకోవాలి. సో అప్పుడు ఏమైంది, సడన్ గా వస్తున్నాను రా అన్నాడు. ఈ లోపు ఎదురుగా ఇటు నుంచి ఇదిగో ఇట్లా ఉందండి, ఈ బైపాస్ నుంచి ఇలా వెళ్తున్న ఈ కారు, వీడు ఇటు వచ్చేసాడు, ఠక్కన దీనికి కొట్టేశాడు. ఈ వీడు వెళ్ళేసేసి ఒక పర్లాంగ్ దూరంలో ఎగిరి అవతల పడ్డాడు. ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైనా సరే ఒక్కరై రావడం ఒక్కడై పోవడం ఎందుకీ జాతకం విధిరాతే, అంతేనా? చుక్కల్లోకెక్కినాడు సక్కనోడు, ఎవ్వరికి ఎప్పటికీ దక్కనోడు. అవునా? వెళ్ళిపోయాడు. అటు వాడు స్పాట్ డెడ్. ఇక్కడ ఎదురుగా ఎవరైతే వెనకాల ఒక అతను వస్తున్నాడో ఆ వచ్చిన అతను ఈ వెహికల్ కి మధ్య 50 feet ఖచ్చితంగా ఉండాలి. అది ఎవ్వరూ మెయింటైన్ చేయరు కాబట్టి వాడు ఫాస్ట్ లో వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి కారుకి గుద్దేశాడు. ఏంటి, వాడెగిరి వాడు అవతల పడ్డాడు. ఇక్కడ ఈ కప్పుల వరకు మాత్రమే ఏమైంది, వాళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు సేఫ్ గా ఉన్నారు కొంతలో కొంతవరకు. సో ఇక్కడ బైక్ బాబు తప్పులేంటో చెప్తారా మీరు? ఫస్ట్ తల్లిదండ్రుల తప్పు ఏంటి, అండర్ ఏజ్ గ్రూప్ అని తెలిసి కూడా